హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నేను డాక్టర్ ఎన్ ఉపేంద్ర కుమార్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్. ఇవాళ మనము కిడ్నీ యొక్క రాళ్ల గురించి తెలుసుకుందామండి. యాక్చువల్గా ఈ కిడ్నీ రాళ్ళు మనకు ఉన్నాయా లేదా ఎలా తెలుస్తుంది? ఒకవేళ రాళ్ళు ఉంటే అది మనకు కరిగిపోతాయా, కరగవా, లేకపోతే పడతాయా, పడవా? సో దీని గురించి మనం కొంచెం డీటెయిల్గా తెలుసుకుందామండి. యాక్చువల్గా ఈ కిడ్నీ రాళ్ళు అనేవి ఎందుకు వస్తాయో మనం తెలుసుకుందాం. ఫస్ట్, ఎవరైతే తక్కువగా ద్రవ పదార్థాలు తీసుకుంటారో, అంటే లిక్విడ్స్ అనేవి బాగా తక్కువ తాగుతారో, వాటర్ కానీ ఏదన్నా కానీ తాగే పదార్థాలు అనేవి ఎప్పుడైతే తగ్గిపోతాయో ఆటోమేటిక్గా స్టోన్స్ అనేవి రావడం జరుగుతుందండి. సో జనరల్గా మనం రెగ్యులర్గా తీసుకోవాల్సింది అరౌండ్ 3 to 4 liters ఆఫ్ లిక్విడ్స్. అది వాటర్ కానీ, జ్యూసెస్ కానీ, నిమ్మరసం కానీ, ఏదన్నా కానీ అన్నీ కలిపి ఒక 3 to 4 liters తాగితే స్టోన్స్ అనేవి జనరల్గా రావండి. ఎవరైతే తక్కువగా తాగుతారో వాళ్ళకి స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అట్లనే ఫ్యామిలీ హిస్టరీ, ఎవరికైనా ఫ్యామిలీలో కానీ ఉంటే రాళ్ళు, పిల్లలకి డెఫినెట్గా జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మూడోది ఏంటంటే ఎవరికైనా ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, యూరిన్ ఇన్ఫెక్షన్స్, దానివల్ల కూడా స్టోన్స్ అనేవి రావచ్చండి. నాలుగోది ఏంటంటే మనం తినే ఫుడ్ వల్ల కూడా రావచ్చు. పర్టికులర్గా రెడ్ మీట్ అంటాం, అంటే హై ప్రోటీన్ ఉంటాయి వీటిలో, ప్యూరిన్స్ అని ఉంటాయి, దానివల్ల కూడా స్టోన్స్ అనేవి రావడానికి వీలుంటుంది. అలానే మనం తినే కొన్ని కూరగాయల వల్ల కూడా రావచ్చండి. పర్టికులర్గా పాలకూర, టొమాటో, క్యాబేజ్, కాలీఫ్లవర్, వీటిలో ఏంటంటే ఆక్సిలేట్స్ అని, ప్యూరిన్స్ అని ఉంటాయి, యూరిక్ యాసిడ్ అని. సో వీటి వల్ల కూడా స్టోన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవి కాకుండా కొంతమందికి బై బర్త్ మెటబాలిక్ డిజార్డర్స్ అంటారు. ఇప్పుడు మనకి ఎట్లయితే షుగర్ ఉంటుందో అలా కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటాయండి. దానిలో యూరిక్ యాసిడ్ అని ఉంటుంది. దానిలో మెటబాలిజం డిజార్డర్ వల్ల యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి దానివల్ల స్టోన్స్ అనేవి రావచ్చు. దాన్ని గౌట్ అనే ఒక జబ్బు అంటాం దాన్ని. ఇది కాకుండా కొంతమందికి ఒక హార్మోన్ అనేది ఎక్కువగా పెరుగుతుందండి, దాన్ని పారాథైరాయిడ్ హార్మోన్ అంటాం. అందరికీ థైరాయిడ్ అని తెలిసి ఉంటుంది, దాని వెనకాలే ఉంటాయి పారాథైరాయిడ్స్ అని. సో అవి ఎక్కువగా పనిచేసినప్పుడు ఆ హార్మోన్ అనేది వాటి వల్ల మీకు స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. దాన్ని కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ అంటాం. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే రిపీటెడ్గా స్టోన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఒకసారి వచ్చి స్టోన్ వెళ్ళిపోదు, రిపీటెడ్గా వీళ్ళు స్టోన్ వస్తూ ఉంటాయి, నొప్పి వస్తుంది, పడిపోతూ ఉంటాయి. అట్లా ఎవరికైతే ఉంటాయో ఇట్లాంటి వాళ్ళకి మేము ఇట్లాంటి సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. హార్మోన్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఈ గౌట్ ఉందా అనేది మనకు తెలుస్తాయి. సో కొంతమందికి కొన్ని మందులు వాడుతుంటారండి, బీపీకి సంబంధించి డయాబెటిక్స్ అంటాం, వాటి వల్ల కూడా కొంతమందికి స్టోన్స్ వచ్చే రిస్క్ ఉంటుందండి. అండ్ కొంతమంది మన ఈ హెచ్ఐవి ఉంటుంది చూసారా, ఎయిడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొన్ని మందులు వాడతారు, అలాంటి మందుల వల్ల కూడా స్టోన్స్ అనేవి రావచ్చండి. అట్లానే చిన్నపిల్లల్లో పుట్టుకతోనే కొంతమందికి సిస్టిన్యూరియా అంటాం, అదొక రకమైన జెనెటికల్ డిజార్డరు. దానిలో కూడా ఈ స్టోన్స్ అనేవి రిపీటెడ్గా రావడము, రెగ్యులర్ అంటే చిన్నపిల్లల్లో కూడా స్టోన్స్ రావడం అనేది జరుగుతుంటుంది. సో ఇవన్నీ కూడా మనకు స్టోన్స్ గల కారణాలండి. సో మనకు స్టోన్ వచ్చిందా లేదా ఎలా మనం కనుక్కుంటాం, తెలుసుకుంటాము. దాని లక్షణాలు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో జనరల్గా కిడ్నీ స్టోన్ అయితే మటుకు మనకు పక్కలో బాగా సివియర్ నొప్పి వస్తుందండి. అది ముందు భాగానికి వస్తుంది అనమాట. సో పొత్తి గడుపు దాకా నొప్పి అనేది మనకు రేడియేట్ అవ్వచ్చు. అది కానీ వస్తే జనరల్గా మా కిడ్నీ పెయిన్ అని మనం అనుకోవాలి. ఇది కాకుండా కొంతమందికి మూత్రంలో మంట కానీ, నొప్పి కానీ, బ్లీడింగ్ రావడం కానీ, యూరిన్ ఆగి రావడం కానీ రావచ్చు. ఎందుకంటే స్టోన్స్ అడ్డం పడి ఇట్లా అవ్వచ్చు. కొంతమందికి ఏమవుతుందంటే రెండు పక్కల స్టోన్స్ బ్లాక్ అయితే కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు, అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. సో అందులో అసలు యూరిన్ అనేది రావడం కంప్లీట్గా స్టాప్ అయిపోతుందండి. సో రెండు కిడ్నీస్లో కానీ పైప్స్ బ్లాక్ అయినప్పుడు అలా జరుగుతుంది, దాన్ని అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. సో ఇవన్నీ కూడా మనకు కొన్ని సిమ్టమ్స్ అనమాట, స్టోన్ వచ్చిందా లేదా. స్టోన్తో పాటు కొంతమందికి ఇన్ఫెక్షన్ కూడా వచ్చి ఫీవర్ లాగా, అంటే మనకు చలితో పాటు జ్వరం రావడం కూడా కొంతమందికి ఉంటుందండి. సో ఇవన్నీ కూడా మనకు స్టోన్ ఉందని లక్షణాలు అనమాట. దీన్ని ఎలా మనం ధృవీకరిస్తాం? సింపుల్ టెస్ట్ ఉందండి, దీన్ని ప్లెయిన్ సిటీ స్కాన్ అంటాం. సిటీ స్కాన్ అని ఉంటుంది, దానిలో అన్ని రకాల మనకు డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయండి, సింగిల్ టెస్ట్లోనే అయిపోతుంది. దీనిలో ఏంటంటే మనకు స్టోన్ ఎక్కడుంది, ఎన్ని స్టోన్స్ ఉన్నాయి, కిడ్నీలో ఉన్నాయా, లేకపోతే కిడ్నీ పైప్ యూరెటర్ అంటాం దానిలో ఉన్నాయా, లేకపోతే బ్లాడర్లో ఉందా, సో ఇవి మనకు తెలుస్తాయండి. ప్లస్ స్టోన్ యొక్క సైజ్ ఒకటి తెలుస్తుంది. జనరల్గా మనకు స్టోన్స్ అనేవి ఒక 5 millimeters లోపల అన్నీ కూడా జనరల్గా మనం మందులతోనే తగ్గించేయచ్చు. అండ్ ఇది కాకుండా ఇంకొక మనకు సిటీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు స్టోన్ కరిగే స్టోనా కాదా, కరగని స్టోనా మనకు తెలుస్తుంది. జనరల్గా నేను చెప్పినట్టు ఎనీ స్టోన్ ఒక 5 mm లోపల కానీ ఉంటే డెఫినెట్గా వెళ్ళిపోతాయండి 100%. అంతకంటే పెద్దవైనప్పుడు ఒక 50% పడడం అలా జరుగుతుంది. 1 centimeter కంటే ఎక్కువ ఉంటే మటుకు డెఫినెట్గా పడవు స్టోన్స్. సో అందువల్ల మేము దాన్ని బట్టి సిటీ స్కాన్ బట్టి మా ట్రీట్మెంట్ ఉంటుందండి. సో ఇందులో మనము ఒకసారి సిటీ స్కాన్ అయిపోయిన తర్వాత, సో వీళ్ళకి చిన్న స్టోన్స్ ఉన్నాయనుకోండి 5 mm, కిడ్నీలో కానీ చిన్న స్టోన్స్ ఉంటే మేము దాన్ని మెడికల్ ట్రీట్మెంట్తోనే మేనేజ్ చేస్తామండి. వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోమని చెప్తాము. అలానే కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, ఆల్కలైజర్స్ అని ఉంటాయి. జనరల్గా ఈ స్టోన్స్ అనేవి యాసిడ్ మీడియంలో ఫామ్ అవుతాయి. మన యూరిన్ కూడా యాసిడ్ లాగే ఉంటుందండి. సో అందువల్ల యాసిడ్ మీడియం ఎక్కువైనప్పుడు, అంటే మోర్ యాసిడిక్ అయినప్పుడు స్టోన్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంటుంది. సో దీనికి ఆల్కలైజర్స్ అని చెప్పేసి పొటాషియం, మెగ్నీషియం
సిట్రేట్ అని చెప్పేసి సిరప్స్ వస్తాయండి, ట్యాబ్లెట్స్ వస్తాయి. అవి వాడుకుంటే జనరల్గా ఈ స్టోన్స్ అనేవి కరిగిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి. సెకండ్ థింగ్, కొంతమందికి ఎవరికైతే యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉంటాయో వాళ్ళకి యాంటీ యూరిక్ యాసిడ్ డ్రగ్స్ ఇస్తామండి. దీనిలో మనకు ఫెబుక్సోస్టాట్ అని, అల్లోప్యూరినాల్ అని ఇట్లాంటి మెడిసిన్స్ ఉంటాయి. అది వాడితే మనకు అలాంటి కరిగే రాళ్ళన్నీ కూడా మనం క్లియర్ చేయొచ్చు. స్టోన్స్ వచ్చిన తర్వాత మందులతో తగ్గిపోయేవన్నిటి కూడా కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ ఉంటుందండి. ఒకవేళ తగ్గని పక్షంలో కిడ్నీ స్టోన్స్కి RIRS అని చెప్పేసి లేజర్ ఆపరేషన్ ఉంటుందండి. మూత్రం గుండా వెళ్ళి స్టోన్స్ అనేది లేజర్తో బ్లాస్ట్ చేస్తాం. అలానే పైప్లో ఉన్నవానికి URSL అని చెప్పి దాంతో లేజర్తో బ్లాస్ట్ చేసి రిమూవ్ చేస్తాం. అట్లనే బ్లాడర్లో ఉన్న స్టోన్స్ని కూడా సిస్టోలిథోట్రిప్సీ అని చెప్పి తీసేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా మనము ఎవరికైతే స్టోన్స్ 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉంటాయో అలాంటి వాళ్ళకి ఈ సర్జరీస్ అనేవి చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో ఎవరికైనా స్టోన్స్ ఉంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించి ఆ ట్రీట్మెంట్ కానీ తీసుకుంటే మనం కిడ్నీస్ దెబ్బతినకుండా, ఫెయిల్యూర్లోకి వెళ్లకుండా మనం కాపాడచ్చు.